Superintendent Subramanian, Dr. Ramswamy, Dr. Gamananda garu, and junior faculty, friends, well-wishers, అందరికీ శుభోదయం. సో ఇటువంటి రోజు ఒకటి వస్తుందని ముందే తెలుసు. సో అందుకనే నేను ఇటువంటి ఫంక్షన్ అయితే పెట్టదండి, ఎందుకంటే తిరస్కరించాను. వెళ్ళలేదు మా వాళ్ళు ఇలా నన్ను పెళ్ళికొడుకులా తయారు చేశారు. సో ఇప్పుడు మీ అందరి మాటలు అన్నీ విన్నాక ఇంతమంది అభిమానులను రేపు పొద్దు నుంచి నేను చూడలేను, మళ్ళీ మాట్లాడలేము, కలవలేను అనే బాధ ఇంకా ఎక్కువైంది. అందుకే వద్దాను. సో government after 28 years of long service has declared a permanent holiday for me. సో దానికి సంతోషించాను. లేదంటే రేపు నుంచి ఈ చుట్టుపక్కల ఎక్కడ కనబడద్దు రావద్దు అంటున్నాను. అనుకున్నాక రానివ్వదు మేడం, అది జగమెరిగిన సత్యం. బట్ ఎనీవే ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఆ సర్వీస్ అంతా త్వరగా ఎంజాయ్ చేశాను. ఎంతో మందితో కలిసి పనిచేశాను, డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేశాను. కోస్టల్ ఏరియా, తెలంగాణ, రాయలసీమ, ఆఖరకు అనంతపూర్ వచ్చి పడ్డాను. బట్ అన్ని ప్లేసెస్లో చాలా సంతృప్తికరంగా నా సర్వీస్ ముగించాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు రిటైర్ అయినా కూడా నాకు బాగలేదు. సో యాక్చువల్గా నేను సర్వీస్లోకి ఫస్ట్ రావాలనుకోలేదు. ఇట్ ఈస్ ఏ యాక్సిడెంటల్ జర్నీ ఇంటూ మై సర్వీస్. సో మొదట నాకు ఇన్స్టిట్యూషన్స్లో పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. సో అప్పుడు నేను ఫిల్మ్స్లో పనిచేస్తున్నప్పుడు 1997, 98 ఆ పీరియడ్. సో నా మిస్సెస్ అక్కడ ఎరంటాలజీ సీట్ వచ్చింది కాకినాడలో. ఆవిడ పాపం తను ఒకటే వెళ్తాను, ఒక నెల ఉండి ఇంకా నేను ఉండలేనని పరిగెట్టుకు వస్తుంది. అప్పుడు షీస్ క్యారింగ్ దట్ మంత్. సో ఐ వాజ్ ఫోర్స్ టు గో దేర్ టు కాకినాడ. అక్కడెక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లేవు. సో అప్పుడు తప్పనిసరిగా మరి సర్వీస్ తీసుకుందామని అనుకున్నాను. అది కూడా చాలా లక్కీ. డిఎంఏ కానీ పొద్దున పోయి ఒకసారి అడిగాను, నాకు ఏదైనా జాబ్ ఉంటే ఇవ్వండి. అరగంటలో ఆర్డర్ టైప్ చేసి చేతిలో పెట్టాను. ఎటువంటి ఏపీఎస్ ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, ఎటువంటి పిఎస్సి సర్వీస్ లేదు, ఏం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాకినాడలో చేరాను. సో మొదట్లో కొద్దిగా ఇంట్రెస్ట్ లేకుండా, మీకు తెలుసు అప్పట్లో స్పెషాలిటీస్ అంటే పెద్దగా అంత జనాదరణ లేదు. అంతా జనరల్ సర్జరీ వాళ్ళు, ఆర్థోపెడిక్స్ వాళ్ళు డామినేట్ చేసే రోజులు. థియేటర్ కూడా వీక్లీ వన్స్ అనస్థీషియా వాళ్ళు చాలా ఏడ్చుకుంటూ ఒక్కో థియేటర్ ఇచ్చేవాళ్ళు. అలాగా కష్టపడుతూ వచ్చాము. ఏదో చిన్న చిన్న ల్యాబ్ యాక్టివిటీలు దగ్గర స్టార్ట్ చేసి. సో ఒకటేంటంటే ఒక ప్యాషన్ ఉండేది, ఎలాగైనా బాగా సర్వీస్ చేయాలి, ఏదో మనకు తోచింది మనం చేయాలి, నేర్చుకోవాలని తప్పన ఉండేది ఆ రోజుల్లో యంగ్స్టర్ కాబట్టి. సో అలాగే మా చీఫ్, మా ఉన్న చీఫ్లు, మా వాళ్ళు అందరూ కూడా కోఆపరేట్ చేసేవాళ్ళు. నాతో పనిచేసిన అసిస్టెంట్స్ కానీ, సబ్ స్టాఫ్ కానీ, అందరూ కూడా ఓటీ బాయ్స్ కానీ, నర్సెస్ కానీ, ఎవ్రీథింగ్. ఎందుకో నాకు ఆ విధంగా చాలా లక్కీ అనిపిస్తుంది. చేసిన ప్రతి చోట కూడా నాకు అందరూ కూడా చాలా బాగా సహకరించి నేను ఈరోజు ఇంత ఇదిగా గ్రాండ్గా రిటైర్ అయ్యే అవకాశం నాకు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో సర్వీస్ పరంగా కాకినాడలో చేశాను, అక్కడ 10-12 years. తెలంగాణ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో చేశాను. సో ఉస్మానియాలో ఇట్ వాజ్ ఎ గోల్డెన్ పీరియడ్ అనుకోవాలి నాకు. ఎందుకంటే టీచింగ్ అనేది చాలా ప్యాషన్, చాలా ఇష్టంగా ఉండేది. సో అక్కడ అందరూ పీజీ స్టూడెంట్స్ దొరికారు. ఐ వాజ్ ఇన్ఛార్జ్ హెచ్ఓడి ఫర్ 6-7 years. వండర్ఫుల్ ప్లేస్. చాలా సర్జరీస్ అవి చేశాను. అంటే అక్కడ కొద్దిగా మనకు ఎక్విప్మెంట్ అన్నీ ఉండేవి. ఫస్ట్ కాకినాడ అక్కడ చేసినప్పుడు ఏమి ఉండేది కాదు. సో అక్కడికి వచ్చిన తర్వాత మంచి మంచి సర్జరీస్ అని చేయడం జరిగింది. ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు అటెండ్ ఫర్ ఆల్ ద వర్క్షాప్స్ అండ్ కాన్ఫరెన్సెస్. సో ఈ ప్రయాణంలో నాకు చెప్పిన వాళ్ళకన్నా నేను సొంతంగా నేర్చుకున్నది కూడా కొద్దిగా ఉంది. కాన్ఫరెన్సెస్కి వెళ్ళడం, వర్క్షాప్స్ అటెండ్ అవ్వడం, అక్కడ చూసి నేర్చుకోవడం, మళ్ళీ కొద్దిగా రిజర్వ్నట్ అయ్యి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదో రకంగా ట్రై చేయడం, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోవడము, చేసుకోవడం. సో ఆ విధంగా సర్వీస్ అంతా కూడా బాగా గడిచిపోయింది. సో ఈ జర్నీలో ఎంతోమందితో కలిసి పనిచేశాను, ఎంతో నేర్చుకున్నాను. నేను కొంతమందికి నేర్పించాను. ఈవెన్ ఐ కుడ్ ట్రైన్ సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్, బెస్ట్ పీపుల్. సో ఈ నా ప్రయాణంలో నాకు బాగా సహకరించింది మీ అందరికంటే ముందు శ్రీమతి. ఎన్నో సాక్రిఫైస్ చేసింది. తన సర్వీస్
సర్వీస్ కూడా మొదట్లో వదిలేసింది. పిల్లల కోసం కెరీర్ కూడా కొద్ది రోజులు పక్కన పెట్టింది. ప్రతిసారి పాపం తను ప్రైవేట్ ప్రాక్టీషనర్ కాబట్టి మంచి పీక్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంకో చోటకి చదవనేవాడిని. పాపం అది జీరో చేసుకొని వచ్చేది. సో ఆ విధంగా పిల్లలు మార్చినట్టు ప్లేసెస్ మారుస్తూ ఆఖరికి ఈ అనంతపూర్కి వచ్చింది. సో దిస్ వాజ్ ది బెస్ట్ ప్లేస్ ఆఫ్ మై సర్వీస్ అని చెప్పగలను. ఎందుకంటే ఇక్కడికి మొదట్లో అంటే ఇక్కడ పెద్దగా డిపార్ట్మెంట్ లేదు, ఏం పని ఉండదు. సో అప్పట్లో మదనపల్లి మా నేటివ్ ప్లేస్, ఏదో కొన్ని పొలాలు ఉన్నాయి, కొద్దిగా వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, ఇక్కడ పెద్ద పని లేదంట అనుకుని అలా వచ్చాను. ఆ మ్యాండేటరీ ట్రాన్స్ఫర్స్లో అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉంది, చాలా లాక్ చేసి పెట్టారు. సో ఇది ఒకసారి ప్రిన్సిపల్ మేడం నీరజ మేడం గారిని అడిగి మీకు ఓపెన్ చేసి చూసి, లేదు మేడం రేపు నుంచి నేను ఇక్కడే కూర్చుంటాను, చల్లగా ఏసీ ఉంది, అక్కడ పోలేను అని చెప్తే ఆవిడ వినలేదు. పాపం వద్దండి మీరు చాలా కష్టపడతారు, రేపు నేను అయితే కష్టం, లేదు నేను ఇక్కడే ఉంటానండి, చూద్దాము ట్రై చేస్తామని చెప్పి సో స్టార్ట్ చేశాను. సో లక్కీగా దేవుడి వల్ల ఇది చాలా తొందరగా పికప్ అయిందండి. ఇది నా ఒక్కడే ఎఫర్ట్ కాదు, ఎందుకు ఈ హాస్పిటల్కి ఎంటర్ అవగానే ఇది నాది అన్న ఫీలింగ్ వచ్చింది. నా ఒక్కడికే కాదు, మా స్టాఫ్ అందరికీ కూడా అదే ఫీలింగ్ అనుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో దీన్ని బాగా డెవలప్ చేయాలని, ఎంతో బాగా పేషెంట్ను చాలా బాగా మర్యాదగా చూసేవారు. ఒక మెయిన్ థింగ్ ఏంటంటే యంగ్స్టర్స్ అందరికీ కూడా నా ఇచ్చే అడ్వైస్, పేషెంట్స్ మన కోసం ఎంతో దూరం నుంచి ఎంతో ప్రయాసపడి ఎంతో బాధలు పెట్టుకొని వస్తారు. కానీ గివ్ దెమ్ ఏ పేషెంట్ ఇయర్, వినండి వాళ్ళ బాధలు. మీరు ఏం ట్రీట్మెంట్ పెద్ద ఇవ్వకపోయినా కానీ మీరు సగం బాధలు విన్నారంటే వాళ్ళ జబ్బు సగం పోతుంది. ఆ మర్యాద లేకపోతే వాళ్ళు చాలా ఇల్ట్రీట్ చేయడం చూశాను. ఎంతోమంది యంగ్స్టర్స్ కానీ సీనియర్ పీపుల్ కానీ అక్రాస్ ది జనరల్ హాస్పిటల్స్. ఎందుకు జనరల్ హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ ఇలా ఉంటుందంటే కేవలం పేషెంట్లను సరిగ్గా ట్రీట్ చేయకపోవడం. నేను మా వాళ్ళే చూశాను, ఎంతోమంది హెడ్ ఇంజరీ వస్తారు, డ్యూటీలో పీజీలు కానీ ఆక్సిజన్స్ కానీ అడుగుతుంటారు, ఏం తాగేసి వచ్చావా, రెండో పని లేదా నీకు. వాడు తాగితే ఏంటి, తాగకపోతే నీకే, నువ్వు ట్రీట్మెంట్ కోసం నీ దగ్గరకు వచ్చాడు వాళ్ళని అలా ఇన్ఫెక్ట్ చేయడం మంచిది కాదు. సో ఏదో అడుగుతుంటారు, అక్కడికి పో ఇక్కడికి పో, నాకు తెలియదు, ఇంకెవరన్నా పోయి అడుగుపో అంటూ చాలా ఇచ్చేస్తుంది. ఈ ఒక్క స్పెషాలిటీ హాస్పిటల్లో నాకు తెలిసి వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ కూడా పేషెంట్లు ఎంతో బాగా ఆదరించి అందరూ కూడా వాళ్ళని బాగా ట్రీట్ చేయడం వల్ల ఈరోజు ఇంత బాగా పికప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒక డాక్టర్ చూడటం వల్లే జరిగింది కాదు ఇది, మా స్టాఫ్ అందరి వల్ల కూడా. తర్వాత మొదట్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఏమి ఉండేది కాదు, ఒక బిల్డింగ్ ఉండేది, ఏదో ఏసీలు ఉన్నాయి, ఏదో చైర్లు ఫర్నిచర్ ఉండేది. బట్ అప్పట్లో నేను వర్క్ చేసిన మిగతా ప్లేసులకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎంతోమంది మనకు సర్వ్ చేయడానికి, ఐ మీన్ హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు వాలంటరీగా. నాకు తెలిసి జనార్దన్ ఒకడు, నేను వచ్చిన వెంటనే ఏదో ఆంజనేయుడు వెనక అదే రాముడు వెనక ఆంజనేయుడు అన్నట్టు మంటలాగా నా వెనకే తిరుగుతుంది, సార్ ఇది చేద్దాం సార్, అది చేద్దాం సార్, ఇది చేద్దాం. నేను ఇలా అడిగాను, బాబు నేను ఇది స్టార్ట్ చేయడానికి మాకు ఏమీ లేవు, ఇక్కడ బిల్డింగ్ ఒకటే ఉంది అంటే మీకు ఏం కావాలో చెప్పండి సార్ అడిగాను. నెక్స్ట్ డే 5 lakhs డొనేషన్. మీరు లేకపోతే ఇది స్టార్ట్ అయ్యేది కాదు. ఆ రోజు మేము కూడా ఏదో చిన్న ఏదో పనులు చేస్తూ గవర్నమెంట్ నుంచి వస్తాయి, గవర్నమెంట్ లెటర్ కూడా పెట్టాము. 6 months అయినా ఫైల్ కూడా వెనక్కి పెట్టాము. ఆఖరికి మీరు ఇచ్చిన వాటితో మేము స్టార్ట్ చేసాం. ఎంతోమంది పేషెంట్స్ ఈ రోజు కూడా అవి కూడా వాడుతున్నాం, ఎంతో సర్వీస్ చేయగలుగుతున్నాం. సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పాత్రికేయులు, మీడియా మిత్రులు అందరూ కూడా ఇది బాగా వృద్ధిలోకి రావడానికి ఎంతో కోఆపరేట్ చేశారు. జనరల్గా జనరల్ హాస్పిటల్ కానీ ఏదో దీని గురించి ఏదో బ్యాడ్గా రాయటము, ఇంకేదో అది లేదు ఇది లేదో నెగిటివ్ రాస్తారు. ఈ ఒక్క సూపర్ స్పెషాలిటీ మటుకు ఏ ఒక్క రిమార్క్ ఏ రోజు పేపర్లో ఏది వచ్చేది కాదు, ఏదైనా ఉన్నా కానీ పాజిటివ్ న్యూస్ వచ్చేది. చాలామందికి కూడా మాకు ఇంకా ఏదో యూట్యూబ్ వీడియోలు అన్నీ చేసి పెట్టారు. మేము వద్దన్నా కానీ నా ఫ్రెండ్ జనార్దన్ గారి సహకారంతో అవన్నీ కూడా ఏమంటారు వైరల్ అయినాయి. అలాగే ఎంతోమంది వేరే ప్లేస్ నుంచి వచ్చి అడిగేవాళ్ళు, తెలంగాణ కానీ అటు కర్ణాటక కానీ అటు వచ్చి చేయించుకునేవాళ్ళు. సో ఆ విధంగా నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. నాకు అందరూ కూడా ఎంతో సహకారం అందించారు మీరంతా కూడా. సో నా ఒక్క అడ్వైస్ యంగ్స్టర్స్ నేను చెప్పినట్టు అందరూ ఈ సర్వీస్ అనేది ఇక్కడ మెడికల్ సర్వీస్ అందరికీ దొరకదు.
సో ఈ ఆపర్చునిటీ మీకు వచ్చిందంటే మీరు గవర్నమెంట్ సెటప్లోనే మీకు బాగా వస్తుంది. కష్టపడి పనిచేయండి, ఇష్టపడి పనిచేయండి, బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇక్కడ ఎవరు కూడా పెద్దగా చెప్పకపోవచ్చు, కానీ మీరు పర్సిస్టెంట్గా వాళ్ళని పట్టుకొని వాళ్ళని విసిగించి నేర్చుకోవాలి. అది మీ డ్యూటీ. మీరు నేర్చుకొని పేషెంట్ ఎస్పెషల్లీ ఎలా ట్రీట్ చేయాలి, ఏ విధంగా మర్యాదపూర్వకంగా మనం మాట్లాడాలి. ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతే మనం ఎంత ఇదిగా చేస్తామో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పేషెంట్కి అదే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మీరు ఇచ్చే ఆపరేషన్లో, మీరు ఇచ్చే ఇంజక్షన్లో ఇది సెకండరీ థింగ్. బట్ ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఇది కోరుకుంటారు. అది చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకోండి. మీకు ఆటోమేటిక్గా మీ ఫేము, నేము అన్నీ సక్సెస్ఫుల్గా వస్తాయి. అలాగే సీనియర్స్ కూడా నేను వచ్చే సజెషన్, సీనియర్ ఫ్యాకల్టీ, యూ ఎంకరేజ్ ది యంగ్ టాలెంట్. ఇది మీ కనీస ధర్మం. గవర్నమెంట్ మీకు ఇంత జీతాలు ఇచ్చి ఇంత పెట్టుకున్నప్పుడు యాజ్ ఎ మినిమం రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్ టు ట్రైన్ అట్లీస్ట్ 10 to 20 డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్. ఈ రోజున వాళ్ళందరినీ బాగా ట్రైన్ చేసి మీరు సమాజానికి వదిలితేనే రేపు పొద్దున సొసైటీ అనేది బాగుపడుతుంది. అంత దూరం అవసరం. రేపు పొద్దున నాకు అవసరం వస్తే నేను ఇంకో చోటికి పోవాలంటే నా జూనియర్స్, నా యంగ్స్టర్స్ అందరూ కేపబుల్ పర్సన్స్ అయి ఉంటేనే నాకు న్యాయం జరుగుతుంది. వాళ్ళందరినీ ఎవరిని ట్రైన్ చేయకుండా నేను పోయి ఎవరి చేతులను పడితే హరి అంటాం. కాబట్టి సో ఇట్ ఈస్ యువర్ మినిమం రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ. అందరూ కూడా మా దగ్గర హౌస్ సర్జన్స్ పీజీలు పనిచేసేవారు. ఎంత చక్కగా పనిచేసేవారంటే వాళ్ళకి ఎంతో నేర్చుకోవాలని ఎంతో వస్తారు. కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి చెప్తే ఉన్న వారం రోజుల పోస్టింగ్లోనే నన్ను 2-3 అడిగారు, సార్ మేము న్యూరో సర్జరీ చేస్తాం సార్. అంత ఇంట్రెస్టెడ్గా చేసేవారు. చాలా ముచ్చటేసేది. సో దయచేసి నా సిన్సియర్ సజెషన్ టు ది సీనియర్స్. ఇకపోతే ఈరోజు మరి రిటైర్ అవ్వటం ఒక రకంగా బాధాకరమైన, కానీ మేడం గారు వీళ్ళంతా అడిగినట్టు సో నా సర్వీసెస్ ఎప్పుడు కూడా వీళ్ళు పిలిచినట్టు ఇక్కడే ఉంటాను, ఎక్కడికి పోను, ఎక్కడ జాయిన్ అవుతాను. ఎనీ టైం స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ ఎవరైనా కానీ ఎటువంటి అవసరం ఉన్నా కానీ సో ఐ విల్ బి ఆల్వేస్ రెడీ ఫర్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఫాలోయింగ్ యువర్